లాస్ట్ క్లాస్ లో మనం రూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ చూసాం కదా, ప్రైమరీ రూల్స్ అండ్ సెకండరీ రూల్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి యాక్ట్ ని అర్థం చేసుకోవడానికి మనం ఇంకా వేట్ హెల్ప్ తీసుకోవచ్చు. రైట్, ఇంటర్నల్ ఎయిడ్, ఎక్స్టర్నల్ ఎయిడ్. సో విత్ ఇన్ ద హెల్ప్ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్ ద స్టాట్యూట్ ఇట్ సెల్ఫ్. వాటిని మనం ఇంటర్నల్ ఎయిడ్స్ అంటాం. ఇంటర్నల్ ఎయిడ్ అప్లై చేసినా కూడా యాక్ట్ ని మనం కరెక్ట్ గా ఇంటర్ప్రిట్ చేయలేకపోతున్నాం, లేదా ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్ డిఫీటింగ్ గా ఉన్నాయి మనం అర్థం చేసుకునే విధంలో ఉన్నప్పుడు మనం ఎక్స్టర్నల్ హెల్ప్ తీసుకుంటాం. సో వేట్ హెల్ప్ తీసుకోవచ్చు. ఇది మనం తెలుసుకునే ముందు పార్ట్స్ ఆఫ్ ద స్టాట్యూట్ మనం తెలుసుకోవాలి. సో మనం లా క్లాస్ స్టార్టింగ్ రోజునే మనం పార్ట్స్ ఆఫ్ ద స్టాట్యూట్ చెప్పాం. అది ఇంకొకసారి చెప్తాను చూడండి. సో అంటే సెక్షన్ అని ఎందుకు చదవం సార్, అవి చెప్పుకుంటూ వచ్చాం కదా. సో మళ్ళీ ఇంకొకసారి దాన్ని రిపీట్ చేస్తాను చూడండి. సో మనకి ఏ స్టాట్యూట్ లో అయినా సరే సో యాక్ట్ నేమ్ ఉంటుంది. ఆ యాక్ట్ నేమ్ లో షార్ట్ టైటిల్, లాంగ్ టైటిల్, ప్రియాంబుల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొన్నిటికి లాంగ్ టైటిల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఆప్షనల్. సో షార్ట్ టైటిల్, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ షార్ట్ టైటిల్, దాన్ని ఏమన్నా. సో లాంగ్ టైటిల్ ఒక 2-3 పారాగ్రాఫ్స్ ఉండొచ్చు, లేదా 4-5 లైన్లు ఉండొచ్చు. అది ఎందుకు తయారు చేసామనేది. ప్రియాంబుల్ కొన్ని స్టాట్యూట్స్ ప్రియాంబుల్ ఉంటుంది, ఉండకపోవచ్చు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి చాప్టర్స్ గా. చాప్టర్ అంటే కొన్ని సెక్షన్స్ కలిపి ఒక హెడ్డింగ్ కింద తీసుకొని చాప్టర్స్ ఉంటాయి. ప్రతి యాక్ట్ లోను ఫస్ట్ వచ్చేసి చాప్టర్స్ ఉంటాయి. చాప్టర్స్ లో సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్స్ లో సబ్ సెక్షన్ లో క్లాజ్ లో సబ్ క్లాజ్, ప్రొవైజో ఆర్ ఎక్సెప్షన్స్ అనేవి ఉంటాయి. రైట్. సో ఎక్సెప్షన్ అనేది కంప్లీట్ సెక్షన్ కి ఎక్సెప్షన్ అవ్వచ్చు, లేదా ఒక పర్టికులర్ సబ్ క్లాజ్ కి ఎక్సెప్షన్ అయి ఉండొచ్చు. రైట్. అలాగే ప్రొవైజో, ప్రొవైడెడ్ దట్, మనం కొన్ని సెక్షన్స్ చదివేటప్పుడు ప్రొవైడెడ్ దట్ అని వస్తాయి. అదేంటంటే వాటిని ప్రొవైజో అంటాం. సో ప్రొవైజో ఎక్సెప్షన్ కి డిఫరెన్స్ ఏంటో మనం కాసేపులో చూద్దాం. రైట్. సో అలాగే మనకి అండ్ లాస్ట్ లో వచ్చేసరికి స్కెడ్యూల్స్. సే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ డెఫినేషన్ చెప్తూ ఆ డెఫినేషన్ లోనే బ్యాలెన్స్ షీట్, P&L, వీటన్నిటి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఇవన్నీ డెఫినేషన్ ఎలా ఉండాలి ఏంటి చెప్పుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, లెందీ అవుతుంది ఆ సెక్షన్. కాబట్టి బ్యాలెన్స్ షీట్, P&L ఏ విధంగా ఉండాలి అది స్కెడ్యూల్ లో ఉంటుంది. రైట్. Schedule 3 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ బ్యాలెన్స్ షీట్ మనకి అండ్ P&L. రైట్. సో అలాగా మనకి స్కెడ్యూల్స్ ఉంటాయి, ఇల్లిస్ట్రేషన్స్ ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. రైట్. మార్జినల్ నోట్స్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఒక బేర్ యాక్ట్ తీసినప్పుడు మనకి ఈ విధంగా అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం దానికి సంబంధించిన సో ఎయిడ్స్ టు ఇంటర్ప్రిటేషన్ లో మనం స్టాట్యూటరీ ఎయిడ్స్ ఆల్రెడీ చూసాము. ఫస్ట్ జనరల్ క్లాజెస్ యాక్ట్ మనం నెక్స్ట్ స్టార్ట్ చేస్తాము. దాని నుంచి మనం ఎలా హెల్ప్ తీసుకోవచ్చు జనరల్ క్లాజెస్ యాక్ట్ లో చూద్దాము. అలాగే ఆ పర్టికులర్ స్టాట్యూట్ లో డెఫినేషన్ క్లాజెస్ ఉంటాయి. సెక్షన్ 2 లో ఉండొచ్చు, సెక్షన్ 3 లో ఉండొచ్చు. రైట్. ఇంటర్ప్రిటేషన్ క్లాజెస్ అంటాం. ఆ పర్టికులర్ యాక్ట్ కి సంబంధించిన డెఫినేషన్స్ అన్ని ఒక సెక్షన్స్ లో ఉంటాయి. దాని నుంచి హెల్ప్ తీసుకోవచ్చు. నాన్ స్టాట్యూటరీ వచ్చేసరికి కామన్ రూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, మనం నిన్నటిదాకా ఏం చదువుకున్నామో వాటి నుంచి హెల్ప్ తీసుకుంటాం. లేదా కేస్ స్టడీస్, ఆ పర్టికులర్ లా మీద రకరకాల కేస్ స్టడీస్, లేదా కోర్టులో ఆల్రెడీ కొన్ని హీరింగ్స్ వచ్చి జడ్జిమెంట్స్ వచ్చి ఉండొచ్చు, ఆ జడ్జిమెంట్స్ హెల్ప్ తీసుకుంటాం. సో వీటన్నిటి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇక్కడ మనం డిస్కస్ చేసేది ఇంటర్నల్ ఎయిడ్స్ అండ్ ఎక్స్టర్నల్ ఎయిడ్స్ గురించి. సో ఇంటర్నల్ ఎయిడ్ లో లాంగ్ టైటిల్, ప్రియాంబుల్, హెడ్డింగ్, మార్జినల్ నోట్స్, definitional section, illustrations, proviso, explanation, schedules, read the statute as a whole. ఇవి చూసుకుంటాం మనం. సో ఇంటర్నల్ ఎయిడ్స్ అంటే విత్ ఇన్ ద హెల్ప్ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్ ద స్టాట్యూట్ ఇట్ సెల్ఫ్. అందులో భాగంగా మనకి ఫస్ట్ లాంగ్ టైటిల్. సే ముద్దు పేరు, నార్మల్ పేరు. రైట్. సో పేరు 2-3 లైన్లు ఉండొచ్చు, కానీ వాడిని పిలుచుకోవడం బుజ్జను, రైట్, ఏదో ఒకటి పిలుచుకుంటాం. సో అలాగే యాక్ట్ కూడా
లాంగ్ టైటిల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అన్నిటికీ కూడా. సో లాంగ్ టైటిల్ చదివినప్పుడు ఏంటంటే ఆ యాక్ట్ యొక్క ఉద్దేశం ఏంటి, స్కోప్ ఏంటి, పర్పస్ ఏంటి అనేది మనం ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. So the short title may only identifies the enactments and is chosen merely for convenience. Just a convenience purpose కోసం short title. The long title on the other hand describes the enactment and does not merely identifies it. Identify చేయడమే కాదు దాన్ని describe చేస్తుంది long title. So దీనికి full title of the Supreme Court's Advocates Practice in High Courts Act. ఇది మనకి short title అన్న. Supreme Court's Advocates Practice in High Courts Act అనేది short title. దీని ఒక లాంగ్ టైటిల్ అంటే ఎలా ఉందో చూడండి. స్పెసిఫై దట్ దిస్ ఈజ్ అన్ యాక్ట్ టు ఆథరైజ్ అడ్వకేట్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ టు ప్రాక్టీస్ యాజ్ ఆఫ్ ద రైట్ ఇన్ ఎనీ హై కోర్ట్. సుప్రీం కోర్టులో లాయర్ అయితే అడ్వకేట్ అయితే కనుక మళ్ళీ మిగిలిన స్టేట్ బార్ కౌన్సిల్స్ లో సెపరేట్ గా మెంబర్షిప్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏ హైకోర్టుకైనా వెళ్ళి వాదించేయచ్చు అని చెప్తూ ఒక అంటే లాంగ్ టైటిల్ చదివినప్పుడు మనకు అర్థమైపోయిందా లేదా ఆ యాక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటో. Right, so it is long title, right? So it is now settled that long title of the act is a part of the act and therefore it can be referred as an aid to construction to ascertain the objective, scope and purpose of the act. Idi manam gurtu pettukovalsina. So aid to construct to ascertain the objective, scope and purpose. Objective, scope, purpose ni అర్థం చేసుకోవడానికి ఒక హెల్ప్ గా మనకి లాంగ్ టైటిల్ ఉపయోగపడుతుంది. సో లాంగ్ టైటిల్ ఇంటర్ప్రిటేషన్ కి వాడుకోవచ్చా, వాడుకోకూడదా? వాడుకోవచ్చు. టు అబ్టైన్ ఆబ్జెక్టివ్, స్కోప్ అండ్ పర్పస్ ఆఫ్ ద యాక్ట్ కి లాంగ్ టైటిల్ అనేది మనకి ఒక ఎయిడ్ టు కన్స్ట్రక్షన్ గా మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ప్రియాంబుల్. లాంగ్ టైటిల్ లో మనం ఆబ్జెక్టివ్, స్కోప్, పర్పస్ అర్థం చేసుకోవడానికి లాంగ్ టైటిల్ ఉపయోగపడుతుంది. కానీ ప్రియాంబుల్ ఇట్ సెల్ఫ్ సెట్స్ ద ఆబ్జెక్టివ్, పర్పస్ అండ్ స్కోప్ నండి, రైట్? సో ప్రియాంబుల్ ఏముంటుందంటే ఈ యాక్ట్ తయారు చేసేటప్పటికి ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది, ఎలాంటి తప్పులు జరుగుతూ ఉన్నాయి, లేదా ఇప్పటిదాకా ఉన్న యాక్ట్ లో ఎలాంటి అఫెన్సెస్ కి రెమెడీ లేదు, ఈ పర్టికులర్ యాక్ట్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, ఇలాగా ప్రియాంబుల్ అనేది తయారు చేస్తారు. సో ద ప్రియాంబుల్ ఎక్స్ప్రెసెస్ ద స్కోప్, ఆబ్జెక్టివ్ అండ్ పర్పస్. లాంగ్ టైటిల్ ఏంటి, స్కోప్, ఆబ్జెక్టివ్, పర్పస్ అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. కానీ ప్రియాంబుల్ ఏం చేస్తుంది, ఇట్ ఎక్స్ప్రెసెస్ ద స్కోప్, ఆబ్జెక్ట్ అండ్ పర్పస్. కరెక్ట్ గా ప్రియాంబుల్ లో స్కోప్, ఆబ్జెక్టివ్, పర్పస్ ఎందుకోసం, ఆబ్జెక్టివ్ ఏంటి, ఎందుకోసం తయారు చేయబడింది, ఎంతవరకు దీని స్కోప్ అనేది ఉండేది అనేది చాలా క్లియర్ గా అందులో ఉంటుంది. పర్పస్ ఆఫ్ ద యాక్ట్ మోర్ కాంప్రహెన్సివ్లీ దెన్ ద లాంగ్ టైటిల్. సో ద ప్రియాంబుల్ మే రిసైట్ ద గ్రౌండ్ and the cause of making the statute and the evil which is sought to be remedied by it. So preamble lo manaki లాంగ్ టైటిల్ కంటే కూడా ఇంకా క్లియర్ గా ఆ స్కోప్, పర్పస్, ఆబ్జెక్టివ్ అనేది ఉంటుంది. అన్ని యాక్ట్స్ కి ప్రియాంబుల్ ఉండాలని ఏం లేదు. కొన్ని యాక్ట్స్ ప్రియాంబుల్ ఉంటుంది, కొన్ని యాక్ట్స్ ప్రియాంబుల్ ఉంటుంది. కొన్ని యాక్ట్స్ ప్రియాంబుల్ ఒక లైన్, 2 లైన్లో అయిపోతుంది. కొన్నిటికి 2-3 పేజీలు ఉంటుంది ప్రియాంబుల్ అనేది, రైట్? సో ప్రియాంబుల్ అనేది మనం ఆ యాక్ట్ ని అర్థం చేసుకోవడం. ఈ ఎయిడ్స్ అనేవి మనకి ఎప్పుడు హెల్ప్ వస్తుంది, నువ్వు ఒక పర్టికులర్ ప్రొవిజన్ చదువుతున్నప్పుడు అది అంబిగ్యూటీగా ఉంది, అర్థం చేసుకోవడానికి 2-3 ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. ఆ 2-3 ఇంటర్ప్రిటేషన్స్ లో ఏ వేలో ఇంటర్ప్రిట్ చేసుకోవాలి అన్నప్పుడు మనకి ఎవరు హెల్ప్ వస్తుందన్నా, ప్రియాంబుల్ కానీ లాంగ్ టైటిల్ కానీ వీటి హెల్ప్ అనేది వస్తుంది. అంబిగ్యూటీ ఉన్నప్పుడే మనం హెల్ప్ అనేది తీసుకుంటాం. అంబిగ్యూటీ లేనప్పుడు క్లియర్ వర్డ్స్ మనకి మీనింగ్ తెలిసిపోతున్నప్పుడు వీటి హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. క్లియర్ మీనింగ్ లేనప్పుడు, అంబిగ్యూటీ ఉన్నప్పుడు, లేదా ఇర్రేషనల్ మీనింగ్ ఉన్నప్పుడు మనం వీటి యొక్క హెల్ప్ అనేది అప్టైన్ చేస్తాం. నెక్స్ట్ హెడ్డింగ్ చెప్పాను, కొన్ని సెక్షన్స్ అన్నిటికీ కలిపి మనం లైక్ అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్, కంపెనీస్ యాక్ట్ మొత్తంలో అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్, మేనేజ్మెంట్, ఇష్యూ ఆఫ్ షేర్ క్యాపిటల్, ఇలాగ మనకి కొన్ని హెడ్డింగ్స్ కింద సెక్షన్స్ వస్తాయి. సో ఆ సెక్షన్స్ అన్నిటినీ కలిపి ఒక హెడ్డింగ్ పెట్టాడు కదా. సో ఒకవేళ ఆ సెక్షన్స్ లో కనుక ఏదైనా అంబిగ్యూటీ వస్తే మనం ఆ హెడ్డింగ్ హెల్ప్ తీసుకోవచ్చు. ఆ సెక్షన్స్ లో కనుక ఏదైనా అంబిగ్యూటీ కనుక ఉంటే మనం ఆ హెడ్డింగ్ ఒక హెల్ప్ తీసుకోవచ్చు. లైక్ ఇప్పుడు అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్స్ అనే హెడ్డింగ్ లో కొన్ని సెక్షన్స్ లో ఏదో ఒక అంబిగ్యూటీ వచ్చింది. ఆ అంబిగ్యూటీని
ఇష్యూ ఆఫ్ షేర్ క్యాపిటల్ అనే హెడ్డింగ్ ఇంటర్ప్రిటేషన్ హెల్ప్ తీసుకోవచ్చా, తీసుకోకూడదు? ఒక హెడ్డింగ్ లో ఉన్నటువంటి సెక్షన్స్ లో అంబిగ్యూటీకి ఆ హెడ్డింగ్ హెల్ప్ తీసుకోవాలి తప్ప ఇంకొక హెడ్డింగ్ హెల్ప్ తీసుకోవడానికి లేదు, రైట్? సో అదే మనకి హెడ్డింగ్ కాన్సెప్ట్ లో చెప్తాను. హెడ్డింగ్ ఆర్ టైటిల్ ప్రిఫిక్స్డ్ టు సెక్షన్ ఆర్ చాప్టర్స్, a group of section may be referred to as to the construction of doubtful expressions. It must be noted that heading to one group of sections cannot be used to interpret another group of sections. A group lo una sections ka a group of heading tone interpret chesukovali. ఆ హెడ్డింగ్ లోపల ఉన్న సెక్షన్ చాలా క్లియర్ గా చెప్తోంది. అలా క్లియర్ గా చెప్తున్నా సరే నువ్వు హెడ్డింగ్ హెల్ప్ తీసుకొని దాని అర్థం మార్చడానికి లేదు. ఫస్ట్ రూల్ ఏంటి? అంబిగ్యూటీ ఉన్నప్పుడే వీటి హెల్ప్, అంబిగ్యూటీ లేనప్పుడు నువ్వు వీటి హెల్ప్ తీసుకోవడానికి లేదు. అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్ అని మర్చిపోకుండా ఉండాలి. నెక్స్ట్ మార్జినల్ నోట్స్. బేర్ యాక్ట్ కనుక ఓపెన్ చేసినప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బేర్ యాక్ట్ కి సంబంధించి ఒక చిన్న కార్వౌట్ తీసాను. ఈ సైడ్స్ లో మనకి ఒక పర్టికులర్ సెక్షన్ కి సంబంధించి ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్, ఏదో ఒకటి లా మేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మార్జినల్ నోట్స్ రాస్తారు సైడ్, రైట్? ఇక్కడ లేదు కానీ. సో ఆ మార్జినల్ నోట్ హెల్ప్ మనం తీసుకోవచ్చా లేదా? మార్జినల్ నోట్స్ ఆ పర్టికులర్ సెక్షన్ కు ఆయన చెప్పాల్సిన సెక్షన్ లో చెప్పేశారు. ఆ సెక్షన్ ఎందుకు రాసాము, లేకపోతే ఈ దీంతో పాటు ఇంకా ఏ సెక్షన్ హెల్ప్ తీసుకోలేదు ఆయన అనుకున్న పక్కన మార్జినల్ నోట్స్ రాసుకోవచ్చు. సో సెక్షన్ క్లియర్ గా ఉన్నప్పుడు మార్జినల్ నోట్స్ హెల్ప్ తీసుకోవడానికి లేదు. అండ్ సెక్షన్ యొక్క ఎఫెక్ట్ ని మార్జినల్ నోట్స్ మార్చలేదు. మార్జినల్ నోట్స్ అనేది సెక్షన్ యొక్క ఎఫెక్ట్ ని మార్చలేదు. సో మార్జినల్ నోట్స్ హెల్ప్ మనం తీసుకోలేము. కానీ ఎక్సెప్షన్ ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉండేవి మనకి ఆర్టికల్స్, అక్కడ సెక్షన్స్ ఉండవు, ఆర్టికల్స్ ఉంటాయి. ఆర్టికల్స్ పక్కన మార్జినల్ నోట్స్ ఉంటాయి. ఆ మార్జినల్ నోట్స్ అనేది పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ ని ఇంటర్ప్రెట్ చేసుకునేటప్పుడు, కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మార్జినల్ నోట్ హెల్ప్ మనకి తీసుకోవచ్చు. స్టాట్యూట్స్ ని ఇంటర్ప్రెట్ చేసేటప్పుడు మార్జినల్ నోట్స్ మనం కన్సిడర్ చేయడానికి లేదు. అది నీకు కొంచెం బెటర్ అండర్స్టాండింగ్ రావడం కోసమే తప్ప దాని హెల్ప్ తీసుకొని నువ్వు కోర్టులో కేసు వాదించి సొలిసిట్ చేయడానికి మార్జినల్ నోట్స్ హెల్ప్ తీసుకోవడానికి కుదరదని చెప్తాడు. Marginal notes in an Indian statute as an act of parliament cannot be used for constructing the statute, and the same view has taken in many other cases. So chala judgments lo marginal notes ni chupinchi ee vidhanga meer ardham cheskondi, ee vidhanga ardham cheskovali ani chepte marginal notes ni consider cheyani judgments cheptadu. ఏది పార్లమెంట్ లో లేదా అసెంబ్లీలో చేయబడినటువంటి యాక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ యాక్ట్స్ ఉన్నటువంటి మార్జినల్ నోట్స్ ఇంటర్ప్రిటేషన్ కి పనికిరావు. ఎక్సెప్షన్ ఏంటి? However, marginal notes appended to articles of the Constitution have been held to be part of the Constitution as passed by the Constituent Assembly and therefore can be used in constructing the articles. So, Constitution లో ఉన్నటువంటి మార్జినల్ నోట్స్ అయితే మనం ఇంటర్ప్రిటేషన్ కి వాడుకోవచ్చు. యాక్ట్స్ లో ఉన్నటువంటి మార్జినల్ నోట్స్ అయితే కనుక మనం ఇంటర్ప్రిటేషన్ కోసంగా యూజ్ చేయలేము. But many cases show that reference to marginal notes may be permissible in exceptional cases for constructing a section in a statute. Exceptional cases lo general rule enti marginal notes ni construction kosam use cheyali. Exceptional cases lo maatrame manam use అనేది చేయాలి. So long title మనం యూజ్ చేయొచ్చా ఇంట్రొడక్షన్ కి? yes. Headings ని యూజ్ చేయొచ్చా? yes. Marginal notes no, only in exceptional cases. Constitution lo it is a part of the constitution itself, right? Next, definitional sections, section 2, section 3 లేదా యాక్ట్ లోనే మనకి వేరే వేరే సెక్షన్స్ లో డెఫినేషన్స్ అనేవి వస్తాయి. సో ఆ డెఫినేషన్స్ అనేది రెండు రీజన్స్. ప్రతి చోట కూడా సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ కంపెనీ అనేది కనుక డెఫినేషన్ లో చెప్పుండకపోతే ప్రైవేట్ కంపెనీ అనే దాన్ని రిఫర్ చేయాల్సిన ప్రతి చోట కూడా ఏమని రాయాల్సి వస్తుంది? ఏ కంపెనీ విచ్ హ్యాస్ రెస్ట్రిక్టెడ్ ఇట్ ఆర్టికల్స్ టు నెంబర్ ఆఫ్ మెంబర్స్ 200 ఇలా ప్రతి చోట కూడా ప్రైవేట్ కంపెనీ చెప్పి ప్రతిసారి 5-6 లైన్లు పెరిగిపోతాయి. సో ఇప్పుడు అది ఏం చేయాలి? యాక్ట్ ని షార్టెన్ చేయాలంటే ఏం చేయాలి? కామన్ గా వచ్చే పదాలన్నింటినీ కలిపి ఒక చోట డెఫినేషన్ లో తీసుకొచ్చేయాలి. రిలేటివ్ అనే డెఫినేషన్ కనుక డెఫినేషన్ క్లాస్ లో లేదనుకోండి, ప్రతి చోట రిలేటివ్ వచ్చిన ప్రతి చోట కూడా ఏం రాయాలి? రైట్?
మొత్తం చైన్ లింక్ మొత్తం రాసుకుంటూ రావాలి, రైట్. సో టు షార్టన్ ద లాంగ్వేజ్, లేదా కామన్ గా వచ్చే వర్డ్స్ అన్నిటికీ మీరు డిక్షనరీ దాకా వెళ్ళొద్దు, దాన్ని ఈ విధంగా అర్థం చేసుకోండి. డిక్షనరీలో మీకు బోల్డ్ అన్ని మీనింగ్స్ ఉండవచ్చు, కానీ ఈ పర్టికులర్ యాక్ట్ కి ఈ విధంగా అర్థం చేసుకుంటారు ఆయన అని చెప్తూ. సో మనకి ఇంటర్ప్రిటేషనల్ క్లాజెస్ ఆర్ డెఫినేషన్ క్లాజెస్ లో ఉంటాయి. నెక్స్ట్ ఇలిస్ట్రేషన్స్. బేర్ యాక్ట్ లోనే చాలా చోట్ల ఇల్లిస్ట్రేషన్స్ అని చెప్పి లా మేకర్ ఏం చేస్తారంటే, ఇది కొంచెం ట్రిక్కీ ప్రొవిజన్, దీని రియల్ లైఫ్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి ఉండొచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, ఈ విధంగా అర్థం చేసుకోవాలి అని చెప్తూ కొన్ని ఇల్లిస్ట్రేషన్స్ వాళ్ళే లిస్ట్ చేసి ఉంటారు. సో ఇల్లిస్ట్రేషన్స్ అనేది సెక్షన్ యొక్క మీనింగ్ ని ఎక్స్టెండ్ చేయదు, అలా అని చెప్పి కుదించదు. నువ్వు ఆ సెక్షన్ ని ప్రాపర్ గా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. లేదా సేమ్ ఇల్లిస్ట్రేషన్ లో చెప్పిన సేమ్ ఫ్యాక్ట్సే రియల్ లైఫ్ లో వచ్చి ఉంటే కనుక ఈజీగా దాన్ని తగ్గొట్టేయడానికి మనకి ఇలిస్ట్రేషన్స్, అంటే ఒక సెక్షన్ ని బెటర్ గా అండర్స్టాండింగ్ చేసుకోవడానికి తప్ప దాని యొక్క మీనింగ్ ఎక్స్టెండ్ చేయడానికి కానీ లేకపోతే కాంట్రాక్ట్ చేయడానికి కానీ ఇలిస్ట్రేషన్స్ పనికి రాదు. లైక్ ఇక్కడ మనకి కాంట్రాక్ట్ యాక్ట్ లో అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ సెక్షన్ 16, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ లో మనకు కొన్ని ఇలిస్ట్రేషన్స్ ఉన్నాయి చూడండి. రైట్. సో యాక్ట్ లోనే, బేర్ యాక్ట్ లోనే ఇలిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఇది ఏ ఆథర్ బుక్ లో నీకు అర్థం కావడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినాయి కావు. ద లా మేకర్ హిమ్సెల్ఫ్ గివెన్ సమ్ ఎగ్జాంపుల్స్, ఇలిస్ట్రేషన్స్. ఈ ఇలిస్ట్రేషన్స్ ని మనం హెల్ప్ గా తీసుకోవచ్చు. యాక్ట్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి లేదా ఇంటర్ప్రిట్ చేయడానికి మనం ఏం చేయొచ్చునా హెల్ప్ గా తీసుకోవచ్చు. కానీ ఇలిస్ట్రేషన్ అనేది సెక్షన్ యొక్క మీనింగ్ ని ఎక్స్టెండ్ చేయదు, అలా అని చెప్పి కాంట్రాక్ట్ చేయదు, రైట్. జస్ట్ ఒక సెక్షన్ ని బెటర్ గా అండర్స్టాండ్ చేసుకోవడానికి మాత్రమే ఇలిస్ట్రేషన్ అనేది హెల్ప్ అనేది తీసుకోగలరు. అలాగే కొన్ని సెక్షన్స్ కి ఎక్స్ప్లెనేషన్స్ అని ఉంటాయి. ఎక్స్ప్లెనేషన్ కూడా సేమ్ అంతే. ఆ సెక్షన్ అనే దాన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం ఈజీ లాంగ్వేజ్ లోనో దేనికోసం వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చి ఉంటారు. అక్కడ కూడా అంతే, మీనింగ్ ఎక్స్టెండ్ అవ్వదు, కాంట్రాక్ట్ అవ్వదు. ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి ఆ సెక్షన్ అర్థం చేసుకోవడానికి తప్ప మీనింగ్ ని పెంచడానికో లేదా కాంట్రాక్ట్ చేయడానికో కుదరదు, రైట్. లైక్ ఎక్స్ప్లెనేషన్స్ ఇక్కడ చూడండి, ఫ్రాడ్ సెక్షన్ 17. ఒక్క నిమిషం కనెక్షన్ పోయింది. సో సెక్షన్ 17 కనబడుతుంది కదా. సో సెక్షన్ 17 డెఫినేషన్, ఫ్రాడ్ డెఫినేషన్ చెప్తున్నాడు. ఆ కింద చూడండి, ఎక్స్ప్లెనేషన్. ఆ పర్టికులర్ సెక్షన్ ని అర్థం చేసుకోవడం కోసంగా, ఇలిస్ట్రేషన్ కాదు ఇక్కడ, ఆ పర్టికులర్ సెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్స్ప్లెనేషన్ లా మేకర్ హిమ్సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చారు. సో ఎక్స్ప్లెనేషన్ కూడా మనం కన్స్ట్రక్షన్ కోసంగా యూజ్ చేసుకోవచ్చు, రైట్. ఇదిగోండి explanation. Sometimes an explanation is added to section of an act to explain the main provisions contained in that section. If there is some ambiguity in the provisions of the main section, the explanation is inserted to harmonize and clear up the ambiguity in the main section. An explanation may be added to include something within the section or to exclude something from it, but the explanation should not be construed to widen the ambit of the section. A section యొక్క ambit ని పెంచడానికి యూస్ వీల్, రైట్. విత్ ఇన్ ద సెక్షన్ అర్థం చేసుకోవడం కోసమే దాన్ని మనం యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇలిస్ట్రేషన్ ఒకసారి చదవరు కదా, ఒకసారి చూసాం. In a statute, many sections have illustrations attached to them. These illustrations follow the text of the section and therefore do not form a part of the sections. Section లో ఫామ్ కాదు, సెక్షన్ ఫాలో అవుతూ కింద మనకి ఇలిస్ట్రేషన్స్ ఇస్తున్నారు తప్ప అది సెక్షన్ లో పార్ట్ కాదు. However, illustrations do form part of the statute and therefore can be used in construing the text of the sections. ఆ సెక్షన్ ని
మనకి స్టాట్యూట్ లో భాగమే కానీ సెక్షన్ లో భాగం కాదు కాబట్టి దాన్ని మనం కన్స్ట్రక్షన్ కోసంగా ఇలిస్ట్రేషన్ అనేది యూస్ చేసుకోవచ్చు. So however, illustrations cannot modify the language of the section and cannot curtail or expand the ambit of the section. Right? Meaning ni expand cheyadam gaani curtail cheyadam gaani cheyaledu ani cheptanu. Right? So proviso loki ella mundu schedules already manam cheppunnam kada, like balance sheet ani gaanivandi, right? Ilanti vaati annitiki kuda last lo schedules untai. Schedule is part of the act, right? So the schedules contain details and forms for working out the policy underlying the sections of the statute. For example, schedules append to Companies Act 2013 and the Constitution of India. It forms part of an act and therefore must be read together with an act for all purposes of the construction. But the expressions in the schedules cannot prevail over the expressions in the enactment. Schedule lo unnatuvanti expression and edi ekkuva section ekkuva, schedule ekkuva, section ఎక్కువ. సెక్షన్ ఇస్ గ్రేటర్ దెన్ షెడ్యూల్. సో ఇప్పుడు ప్రొవైజో చూద్దాం. సో ప్రొవైజో రెండు రకాల కోసంగా రాస్తారు. ఒకటి టు యాక్సెప్ట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ద ఎనాక్ట్మెంట్, ఆ పర్టికులర్ సెక్షన్ నుంచి ఒక పర్టికులర్ పార్ట్ ని బయటకు తీయడానికి. ఎక్సెప్షన్ వచ్చేసరికి అసలు ఆ సెక్షన్ ఏ కేసెస్ లో అసలు అప్లైయే కాదు, ఏ కేసెస్ లో అప్లై కాదు అనేది ఏమవుతుందన్నా ఎక్సెప్షన్ అవుతుంది, రైట్? లైక్ మనకి పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ కానివ్వండి, లేదా పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ కానివ్వండి, నాన్ అప్లికబిలిటీ ఎక్సెప్షన్ రెండు అంట. ఎక్సెప్షన్ ఏంటంటే కొన్ని ఎంటర్ప్రైజెస్ కి ఆ పర్టికులర్ యాక్ట్ అప్లై అవుతుంది కానీ వాటిని మనం ఎక్సెప్ట్ చేస్తాం, అప్లై కానివ్వకుండా వాటిని పక్కన పెడతాం, అది ఎక్సెప్షన్. ప్రొవైజో ఏంటంటే యాక్ట్ ప్రకారం అక్కడ ఉన్న సెక్షన్ ప్రకారం కొన్ని సిచ్యువేషన్స్ మొత్తానికి కూడా ఆ పర్టికులర్ ప్రొవిజన్ అప్లై అవుతుంది. కొన్ని సిచ్యువేషన్స్ ని మనం దాన్ని అప్లై కానివ్వకుండా చూస్తున్నాం. సో ప్రొవైజో కొన్ని సిచ్యువేషన్స్ ని వేర్ ఎక్సెప్ట్ దాన్ని పక్కన పెడుతుంది అప్లై కానివ్వకుండా, రైట్? సరే, రెండో రీజన్ చూడండి. టు క్వాలిఫై సంథింగ్ స్టేటెడ్ ఇన్ ఎనాక్ట్మెంట్ విచ్ వుడ్ బి విత్ ఇన్ ఇట్స్ పర్వ్యూ ఇఫ్ ద ప్రొవైజో వర్ నాట్ దేర్. అంటే ఒకవేళ ప్రొవైజో కనుక లేకపోయి ఉంటే అన్ని కేసెస్ కి ఆ సెక్షన్ అప్లై అయిపోయి ఉండేది. ప్రొవైజో ఉంది కాబట్టి ఆ పర్టికులర్ సెక్షన్ కి అప్లై కాదు. లైక్ మనం కంపెనీస్ యాక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రమోటర్ అనే ఒక డెఫినేషన్ చూస్తాం. ప్రమోటర్ డెఫినేషన్ కనుక చూసినట్లయితే ఎవరైతే కంపెనీ యొక్క ప్రమోషన్ కి హెల్ప్ చేస్తున్నారో, ఎవరైతే కంపెనీని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళు కాకుండా ప్రమోటర్స్ ఎవరి మాట అయితే వింటున్నారు. కంపెనీ ఇన్కార్పొరేషన్ టైంలో ఒక పర్సన్ వచ్చాడు అన్న, వాడు కంపెనీ ఎలా ఇన్కార్పొరేట్ చేయాలో తెలియదు, వాడు చార్ట్ అకౌంటెంట్ హెల్ప్ తీసుకొని చార్ట్ అకౌంటెంట్ ఏం చెప్తే అది చేస్తున్నాడు. సో ఇప్పుడు వాడు ఎవరి మాట వింటున్నాడు? చార్ట్ అకౌంటెంట్ మాట వింటున్నాడు. సో అలాగా డైరెక్టర్స్ కానీ ప్రమోటర్స్ కానీ ఎవరి మాట అయితే వింటున్నారో వాళ్ళని కూడా ప్రమోటర్ అంటారు. ఆన్ పేపర్ మనకేంటి, ఒకవేళ ఏదైనా కంపెనీలో ఏదైనా మిస్కండక్ట్ జరిగితే దాని వెనకాల ఉన్నది ఎవరో ఫైండ్ అవుట్ చేయడానికి వెళ్తే వాళ్ళందరూ డ్రైవర్లు, రైట్? లేకపోతే వాచ్మెన్లు వీళ్ళు ఉన్నారు. వాళ్ళకి అసలు కంపెనీ నడపడం లేకపోతే ఇంత మనీ లాండరింగ్ చేసే అవకాశమే లేదు వాళ్ళకి. ట్రూ ఓనర్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి వెళ్తేనేమో పేపర్ మీద ఎవ్వరు లేరు వాళ్ళు, రైట్? సో ఈ డ్రైవర్లకి వాళ్ళకి లంచ్ డబ్బులు ఇచ్చేసి, అరే నీ ఆధార్ కార్డు బ్యాంక్ బుక్స్ అన్ని తీసుకురా, నేను చెప్పిన చోట సంతకం పెట్టు, సంతకానికి 1000 రూపాయలు ఇస్తాను, 2000 ఇస్తానంటే ఇలాంటి పర్సన్స్ తో ఒక డమ్మీ కంపెనీ స్టార్ట్ చేస్తాం, హవాలా అంతా చేస్తాం. కరెక్ట్ గా ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వస్తే ఈ డ్రైవర్లు వీళ్ళందరూ జైల్లోకి వెళ్తున్నారు. ఉపయోగం ఏమైనా ఉందా? నిజంగా తప్పు చేసిన వాళ్ళని పట్టుకోవాలా? నిజంగా తప్పు చేసిన వాళ్ళని పట్టుకుందామంటేనేమో వాళ్ళు తప్పించుకున్నారు, పేపర్ మీద వాళ్ళు ఎక్కడ దొరకట్లేదు. అలా తప్పించుకోకుండా ఉండాలంటే ఏం చేశారంటే ఈ డ్రైవర్లు, అరే నీకు తెలియదు కదా ఇదంతా, ఇలాగ అకౌంట్ ఓపెన్ చేసిన విషయాలు ఇవన్నీ నీకు తెలియదు కదా, లేకపోతే నువ్వు కావాలని చేసావా? లేదండి, మా సార్ ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టాను. కానీ పేపర్ మీద అంతా ఎవరున్నారు? డ్రైవరే ఉన్నారు. సో ఇలాంటి లూప్ హోల్ ని మూయడానికి ఏం చేశారంటే కంపెనీ యొక్క డైరెక్టర్స్ ఎవరి మాట అయితే వింటున్నారో వాళ్ళని కూడా ప్రమోటర్సే అన్నారు, రైట్? సో ఇప్పుడు కంపెనీ యొక్క డైరెక్టర్స్ చార్ట్ అకౌంటెంట్ మాట వింటారా? అంటే ఇప్పుడు చార్ట్ అకౌంటెంట్ కూడా ఏమైపోతాడు? ప్రమోటర్ అయిపోతాడు. ఒకవేళ కంపెనీలో ఏదైనా తప్పు జరిగితే చార్ట్ అకౌంటెంట్ కూడా జైల్లోకి పోతాడు, రైట్? అవునా? సో కాబట్టి ప్రొవైడెడ్ దట్ అని చెప్పి
చార్టెడ్ అకౌంటెంట్ కనుక తన యొక్క ప్రొఫెషనల్ స్టేటస్ లో అడ్వైజర్స్ కనుక ఇచ్చినట్లయితే అతనికి ఈ ప్రొవిజన్ అప్లై కాదు అని చెప్పి ఆ పర్టికులర్ సెక్షన్ నుంచి ఎక్సెప్షన్ అనేది ఇచ్చారు. దాన్ని ఏమంటామన్నా ప్రొవైజో, ప్రొవైడెడ్ దట్ నథింగ్ ఇన్ దిస్ సెక్షన్ అప్లైస్ టు అని చెప్పి ఉంటుంది. రైట్, ఈ సెక్షన్ లో ఉన్నటువంటి రూలింగ్ ఏదైతే ఉందో దాని ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ కాజ్కి మాత్రం అప్లై కాదు, క్వాలిఫైస్ అంటే పక్కకు పెడుతున్నాం. రైట్, లేదా టు ఎక్సెప్ట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ద ఎనాక్ట్మెంట్. ఒక చార్ట్ అకౌంటెంట్ ఇన్ ద ప్రొఫెషనల్ స్టేటస్ ఏం చేశారన్నా ఎక్సెప్ట్ చేశారు, లేదా ఆ పర్టికులర్ పర్వ్యూ నుంచి ఏం చేశారు, క్వాలిఫై చేశారు ఈ ఒక్క కేసులో తప్ప అని. రైట్, లైక్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది ఇండియన్ పీనల్ కోడ్ లో స్టాకింగ్ కి ఉన్నటువంటి డెఫినేషన్. స్టాకింగ్ కి ఉన్నటువంటి డెఫినేషన్. రైట్, ఒక పర్సన్ ఒక ఉమెన్ వెనకాల లైక్ ఫాలోస్ ఏ ఉమెన్ and contacts or attempts to contact such women to foster personal interaction repeatedly despite a clear indication of disinterest by such women, or monitors the use by women of the internet, email or any other form electronic communication, commits the offense of stalking. Right, disinterest చూపిస్తూ ఉన్నా సరే పదే వెళ్ళి పర్సనల్ ఇంటరాక్షన్ కోసం ట్రై చేయడాన్ని ఇక్కడ మనం స్టాకింగ్ కింద మనకి ఇండియన్ పీనల్ కోడ్ లో చెప్పారు. రైట్, సో దట్ ఆ సెక్షన్ కింద కావలిస్తే కేసు వేయచ్చు. దానికి కొన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చారు. రైట్, అంటే ఈ 3 కేసెస్ లో అది స్టాకింగ్ కిందకి రాదు. ఒకవేళ ఈ ప్రొవైజో కనుక ఇచ్చి ఉండకపోతే, రైట్, లైక్ సే ఒక సిస్టర్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఓన్ బ్రదర్ వెళ్తున్నాడు, రైట్, అయినా సరే సిస్టర్ కావలిస్తే ఏం చేసి ఉండొచ్చు, ఈ స్టాకింగ్ కింద కేసు వేసి ఉండొచ్చు. ఆ పవర్ కూడా దాంట్లోకి వచ్చేస్తుంది. అందుకే ఇక్కడ చూడండి, ఇట్ వాజ్ పర్స్యూడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద ప్రివెంటింగ్ ఆర్ డిటెక్టింగ్ crime and the man accused of stalking has been entrusted with the responsibility of the prevention and detection of the crime by the state. ఒక పోలీస్ కానీ ప్రివెన్షన్ ఆర్ డిటెక్షన్ ఆఫ్ ద క్రైమ్ కోసంగా వస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఏం చేశారు, ఎక్స్క్లూడ్ ఇచ్చారు. అలాగే ఇంకో 2 కేసెస్ లో కూడా మనకు ప్రొవైజో ఇచ్చారు. అలా ప్రొవైజో కనుక లేకపోయి ఉంటే ఏం చేయొచ్చు, పోలీస్ మీద కూడా కేసు చేసి ఉండొచ్చు. రైట్, సో అలాగా ఎంటైర్ ఎఫెక్ట్ కి కొన్ని కాంటెక్స్ట్ లో ఇది అప్లై కాదు ఈ సెక్షన్ అని చెప్తూ వచ్చేది మనకి ఏంటన్నా ప్రొవైజో అని చెప్తాం. ఆ ప్రొవైజో అనేది ప్రొవైడెడ్ దట్ అనే పదంతో స్టార్ట్ అవుతుంది ఏదైనా యాక్ట్ లో. ఎక్స్ప్లెనేషన్ గురించి చెప్తున్నాము, షెడ్యూల్స్ గురించి చెప్తున్నాము. అలాగే రీడ్ ద స్టాట్యూట్ యాజ్ ఏ హోల్. ఏదైనా ఒక పర్టికులర్ సెక్షన్ కానీ లేదా ఏదైనా ఒక వర్డ్ కానీ అంబిగ్యూటీ ఉన్నప్పుడు ఆ అంబిగ్యూటీని రిజాల్వ్ చేయడానికి సెక్షన్ యాజ్ ఏ హోల్ గా చదవాలి. రైట్, ఇది ఆల్రెడీ మనం ముందు ఇంటర్ప్రిటేషన్స్ క్లాసెస్ లో కూడా చదువుతాం. రీడ్ ద స్టాట్యూట్ యాజ్ ఏ హోల్. అప్పుడు నీకు ఆ పర్టికులర్ పదం ఎందుకోసం యూజ్ చేయబడింది, ఎలా యూజ్ చేయబడింది అనేది మనకి అర్థమవుతుంది. అలాగే ఎక్స్టర్నల్ ఎయిడ్స్. సో ఇంటర్నల్ ఎయిడ్స్ తో మనకి హెల్ప్ దొరకనప్పుడు అప్పుడు మనం ఎక్స్టర్నల్ ఎయిడ్ తీసుకుంటాము. అందులో ఫస్ట్ హిస్టారికల్ సెట్టింగ్. మిస్చిఫ్ రూల్ లో కూడా ఇదే చెప్పుకుంటాం. ఇంతకు ముందు ఏ మిస్చిఫ్ ని అడ్రస్ చేస్తూ యాక్ట్ తీసుకొచ్చారు, రైట్, లేదా ఈ యాక్ట్ తయారు చేసినప్పటి కాలంలో ఏం జరుగుతూ ఉండేది, దేనికోసంగా ఈ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఆ హిస్టారికల్ సెట్టింగ్ కనుక తెలుసుకుంటే వాళ్ళు ఎందుకోసం రాశారో తెలుస్తుంది. రైట్, సో ఆ హిస్టారికల్ సెట్టింగ్ తెలుసుకుంటాం. అలాగే కన్సాలిడేటింగ్ స్టాట్యూట్స్ అండ్ ప్రీవియస్ లాస్. కొన్ని యాక్ట్స్ ఎలా ఉంటాయంటేనా, ప్రీవియస్ యాక్ట్స్ అన్నిటిని కూడా కన్సాలిడేట్ చేసి ఒకే యాక్ట్ కిందకి తీసుకోవడం జరుగుతుంది. జిఎస్టీ ఈ పరిధిలోకి రాదు. లైక్ సేల్స్ ట్యాక్స్ మనకి, అలాగే వ్యాట్ అంటేనే సేల్స్ ట్యాక్స్, ఇది మన ఎక్సైజ్, కస్టమ్స్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, ఈ మూడింటిని కలుపుతూ తీసుకొచ్చారు కదా సార్ కన్సాలిడేట్ కదా. అంటే ఇక్కడ ఈవెన్ దాని స్కోప్ మారిపోయింది, అప్లికబిలిటీ మారిపోయింది. సో అమెండ్ చేస్తూ తీసుకొచ్చారు. అది కాకుండా వేరియస్ యాక్ట్స్ ని కలిపి ఒకే సెక్షన్ కింద తీసుకొస్తారు. ఇక్కడ లెజిస్లేటర్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ రెస్పెక్టివ్ యాక్ట్స్ లో ఎటువంటి అమెండ్మెంట్ ను ఉద్దేశించదు.
రకరకాల యాక్ట్స్ లో ఉన్న వాటి అన్నిటిని తీసుకొచ్చి ఒకే యాక్ట్ కిందకి తీసుకోవడానికి ఉద్దేశం. సో అంటే యాస్టీస్ గా అక్కడ కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేశారంటే యాక్ట్ ని అమెండ్ చేసే ఉద్దేశం లేదు. సో అలాంటి కన్సాలిడేటెడ్ స్టాట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ యాక్ట్స్ అన్నిటిని కన్సాలిడేట్ చేస్తూ ఒకే యాక్ట్ కిందకి ఏదైతే తీసుకొస్తున్నారో అక్కడ ఎటువంటి అమెండ్మెంట్ లెజిస్లేటర్ యొక్క ఉద్దేశం కాదు. ఆ పాత యాక్ట్స్ లో ఉన్న మీనింగ్స్ కస్టమ్స్ వాటిని ఇక్కడ మనం యూస్ చేసుకోవచ్చు. రైట్. So the preambles to many statutes contain expressions such as an act to consolidate, right, the previous law, etc. In such case, the courts may stick to the presumption that it is not intention to alter the law. Consolidate ఒకవేళ అంటే preamble లో కనుక కొత్త యాక్ట్ లో an act to consolidate కనుక ఉన్నట్లయితే ఆ పాత స్టాట్యూట్స్ లో ఎటువంటి అమెండ్మెంట్ లేకుండా యాస్టీస్ వాటన్నిటిని కలిపి ఏం చేశారు ఒకే యాక్ట్ కిందకి చేశారు అనే ఉద్దేశంలో తీసుకోవాలి తప్ప అక్కడ ఏమైనా అమెండ్మెంట్ చేశారేమో అనే ఉద్దేశం తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తారు. యూసేజ్ గురించి ఆల్రెడీ మనం నిన్న చెప్పుకున్నాము. ఎర్లియర్ అండ్ లాటర్ యాక్ట్స్ అండ్ అనలాగస్ యాక్ట్స్. సో ఇఫ్ టూ యాక్ట్స్ ఆర్ టు బి రెడ్ టుగెదర్ దెన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఈచ్ యాక్ట్ హ్యాస్ టు బి కన్స్ట్రూడ్ యాజ్ ఇఫ్ కంటైన్డ్ ఇన్ వన్ కాంపోజిట్ యాక్ట్. సే రెండు సెక్షన్స్ ని కలిపి చదవాల్సి వస్తుంది, రైట్. ఒక పర్టికులర్ యాక్ట్ లో ఒక పర్టికులర్ సెక్షన్, ఇంకో పర్టికులర్ యాక్ట్ లో ఇంకో పర్టికులర్ సెక్షన్ ని విడివిడిగా చదివితేనే ఒక జడ్జిమెంట్ తీసుకురాగలం. అలాంటప్పుడు ఈ రెండు పార్ట్స్ ని కలిపి ఒకే సెక్షన్ కింద తీసుకోమంటాం కాంపోజిట్ యాక్ట్. ఏదైతే రెండింటిని కలిపి చదవమంటున్నామో రెడ్ విత్ అదర్ సెక్షన్ ఇన్ ద అదర్ యాక్ట్ అని చెప్పి అనుకోండి. ఇప్పుడు ఆ రెండింటిని కలిపి ఒకే యాక్ట్ కింద చదివితే నీకు అర్థం అవుతుంది అని చెప్తున్నాడు, రైట్. ఒక యాక్ట్ లో ఒక సెక్షన్, ఇంకో యాక్ట్ లో ఇంకో సెక్షన్ కలిపి చదవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ రెండు పార్ట్స్ కలిపి మనకి ఏమవుతుంది ఒక సెపరేట్ యాక్ట్ గా కన్సిడర్ చేయమని చెప్తుంది, రైట్. ఒక కాంపోజిట్ యాక్ట్ కన్సిడర్ చేయమని చెప్తుంది. డిక్షనరీ డెఫినేషన్స్ లో మనకి ప్లాంట్ అనే దానికి లేదా స్టాక్ అనే దానికి బోల్డ్ మీనింగ్స్ ఉంటాయి. స్టాక్ అంటే ఇన్వెంటరీ కిందకి వస్తుంది, రైట్. అలాగే స్టాక్ అంటే ఈక్విటీ షేర్స్ వీటి కింద రావచ్చు. నువ్వు లైక్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ చదువుతున్నావు అనుకోండి, స్టాక్ అంటే ఒక రకమైన మీనింగ్ వస్తుంది. సెక్యూరిటీ స్కారా యాక్ట్ మనకి సెక్యూరిటీ కాంట్రాక్ట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ లేదా సెబీ యాక్ట్, కంపెనీస్ యాక్ట్ చదువుతున్నప్పుడు స్టాక్ అనే పదానికి వేరే అర్థం వస్తుంది. సో డిక్షనరీలో ఏదైనా ఉండొచ్చు, నువ్వు ఏ యాక్ట్ చదువుతున్నావు ఏ కాంటెక్స్ట్ లో అర్థం చేసుకోవాలో ఆ మీనింగ్ తీసుకోమని చెప్పి చెప్తాము. సో డిక్షనరీ డెఫినేషన్ హెల్ప్ తీసుకోవడంలో తప్పేం లేదు, కానీ దాంట్లో చాలా మీనింగ్స్ ఉంటాయి. ఆ పర్టికులర్ యాక్ట్ కి ఏ కాంటెక్స్ట్ యాక్ట్ అవుతుందో ఆ అర్థాన్ని తీసుకో అని చెప్పి చెప్తాను. అలాగే ఫారిన్ డెసిషన్స్ హెల్ప్ తీసుకోవచ్చు. అంటే మన ఇండియన్ కోర్టులో ఏవైతే జడ్జిమెంట్స్ వచ్చాయో ఆ జడ్జిమెంట్స్ హెల్ప్ మనం ఎలాగో తీసుకుంటాం. ఫారిన్ కోర్ట్స్ లో వచ్చే జడ్జిమెంట్స్ కూడా హెల్ప్ తీసుకోవచ్చా అంటే ఫస్ట్ ఇండియన్ జడ్జిమెంట్స్ ప్రిఫరెన్స్ తీసుకో. ఇప్పటిదాకా ఇండియాలో అలాంటి ఒక డిస్ప్యూట్ రాలేదు, దాని మీద ఎటువంటి రూలింగ్ ఆర్ జడ్జిమెంట్ రాలేదు. అలాంటప్పుడు సిమిలర్ యాక్ట్ కనుక లైక్ మనకి బోల్డ్ అండ్ యాక్ట్స్ అన్ని మనం ఎక్కడి నుంచి కాపీ పేస్ట్ చేసుకున్నాం, ఇంగ్లాండ్ నుంచి బ్రిటన్ నుంచి మనం కాపీ పేస్ట్ చేసుకున్నాం. సో సిమిలర్ కోడ్ కనుక ఉన్నటువంటి కంట్రీలో ఆల్రెడీ ఇలాంటి డిస్ప్యూట్ ఏదైనా జరిగి ఏదైనా కేస్ స్టడీ జడ్జిమెంట్ కనుక ఉన్నట్లయితే ఆ ఫారిన్ డెసిషన్ హెల్ప్ ని మనం ఇంటర్ప్రిటేషన్ కి యూజ్ చేసుకోవచ్చా కూడదా? చేసుకోవచ్చు. నెక్స్ట్ రూల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డీడ్స్ అండ్ డాక్యుమెంట్స్. సో ఇదేంటిది? ఇప్పటిదాకా మనం చదివింది దేశం మొత్తానికి రాష్ట్రం మొత్తానికి ఒక లెజిస్లేటర్ లేదా ఒక పార్లమెంటేరియన్ తయారు చేసినటువంటి యాక్ట్ ని అర్థం చేసుకోవడం ఎలాగా అనేది. డీడ్స్ ఇద్దరు పార్టీస్ మధ్యలో, ఇద్దరు సిటిజన్స్ మధ్యలో, రైట్, ఏవైతే డీడ్స్ రాసుకున్నారో ఆ డీడ్స్ ని డాక్యుమెంట్స్ ని అర్థం చేసుకోవడం ఎలాగా, రైట్. సో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్ కున్న రూల్స్ నే నువ్వు డీడ్స్ కి డాక్యుమెంట్స్ కూడా అప్లై చేస్తే మనకి అబ్జర్వ్డ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. కాబట్టి దానికి సంబంధించిన రూల్స్ ఈ రూల్స్ అన్ని కూడా మీకు ఖచ్చితంగా గుర్తుండాలి. 3 to 4 మార్క్స్ కి అడిగెట్టుకోండి. సో ఫస్ట్ ది one has to find out what reasonable man would understand by the words used in the deed or documents. రైట్, ఒక రేషనల్ మైండెడ్ పర్సన్ ఆ పదాలను ఎలా అర్థం చేసుకుంటాడో ఆ విధంగా అర్థం చేసుకోండి ఫస్ట్, రైట్. అలాగే టర్మ్స్ ఆఫ్ వన్ డీడ్ కెనాట్ బి అండర్స్టాండ్ బై రిఫరెన్స్ టు టర్మ్స్ ఆఫ్ అనదర్ డీడ్. ఒక డీడ్ చదువుతూ ఈ పర్టికులర్ వర్డ్ ని వేరే డీడ్ లో ఈ విధంగా అర్థం చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా అలాగే అర్థం చేసుకోవాలి అని తీసుకోవద్దు. ఏ డీడ్ కి ఆ డీడ్ సెపరేట్, రైట్. అలాగే it is well established that the same word cannot have two different meanings in the same document unless specified.
ఒక పర్టికులర్ పదానికి ఒకే డాక్యుమెంట్ ఆర్ డీడ్ లో రెండు సెపరేట్ అర్థాలు ఉండవు ఎక్సెప్ట్ ప్రొవైడెడ్ రైట్. లేదా ఒక పర్టికులర్ లైన్ రాస్తూ ఈ వర్డ్ కి మీనింగ్ ఇక్కడ ఈ విధంగా తీసుకుంటాను అని చెప్పి రాసామనుకోండి అయితే ఓకే, కానీ లేకపోతే రిలేటివ్ అంటే ఒక దగ్గర ఒకలాగా ఇంకో దగ్గర ఒకలాగా, సన్ అంటే ఒక దగ్గర ఒకలాగా ఒక దగ్గర ఒకలాగా, లేదా సే ఒకే డాక్యుమెంట్ లో సన్ అనే పదం 2 సార్లు వచ్చింది. ఆ డీడ్ రాసుకుంటున్న వ్యక్తి క్లియర్ గా చెప్తున్నాడు ఈ కేసులో సన్ లో స్టెప్స్ అని తీసేసేయండి సార్. ఆ పర్టికులర్ కేసులో స్టెప్స్ అని ఎక్స్క్లూడెడ్. అలా కనుక రాసి ఉండకపోతే ఫస్ట్ కేసులో స్టెప్స్ అని తీసుకున్నాం అనుకోండి, సెకండ్ కేసులో కూడా స్టెప్స్ అని తీసుకోవాలి. రైట్. చాలా క్లియర్ గా డీడ్ రాసినప్పుడే చెప్పాడు ఈ కేసులో స్టెప్స్ అని ఎక్స్క్లూడెడ్ అని చెప్పి రాశాడు అనుకో. అలాంటప్పుడు స్టెప్స్ అని ఏం చేయాల్సి వస్తుంది, ఎక్స్క్లూడ్ చేయాల్సి. అలా రాసి ఉండకపోతే కనుక రెండు కేసెస్ లో ఒకే రకంగా తీసుకోవాలి. రైట్. అలాగే టు అండర్స్టాండ్ ది ఇంటెన్షన్ ఆఫ్ ద పార్టీస్, interpret the words used in the document in ordinary sense of parties considering the status and training. సో ఆ డీడ్ చదివేటప్పుడు ఆ ఇద్దరు పార్టీస్ యొక్క లెవెల్ చూడు. లైక్ ఇద్దరు పార్టీస్ వెల్ ఎడ్యుకేటెడ్, లైక్ ఒక 4 డాక్టర్స్ కలిసి ఒక హాస్పిటల్ స్టార్ట్ చేశారు, వాళ్ళు ఒక పార్ట్నర్షిప్ డీడ్ రాసుకున్నారు, దే ఆర్ ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్. సో వాళ్ళ మధ్య డీడ్ చదివేటప్పుడు వాళ్ళ లెవెల్కి వెళ్ళి చదువు. ఇద్దరు ఫార్మర్స్ రాసుకున్నారు డీడ్, వాళ్ళ ఊర్లో కూర్చొని వాళ్ళిద్దరే పెద్ద మనుషుల సమక్షంలో ఒక డీడ్ రాసుకున్నారు. ఇప్పుడు నువ్వు అంతే సోఫిస్టికేటెడ్ లెవెల్లో ఆ డీడ్ ని చదువుతావా, వాళ్ళ లెవెల్కి వెళ్ళి చదవాలి. సో అంటే ఒక డీడ్ ని ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ లెవెల్కి వెళ్ళి చదివితే దాని ప్రకారంగా నువ్వు ఇంటర్ప్రిట్ చేయాలి తప్ప ప్రతిదీ కూడా హైలీ సోఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ లోనే నేను దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తానంటే కుదరదు. వాళ్ళ లెవెల్కి వెళ్ళి. రైట్. నెక్స్ట్, in case word carry more than one sense and one interpretation is giving meaning to all clauses and other interpretation is making them ineffective, in such a case the word should be understood in the former and not in the latter case. ఒక వర్డ్ కి 2 రకాల మీనింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ మీనింగ్ కనుక తీసుకుంటే ఆ డీడ్ లో ఉన్నటువంటి అన్ని ప్రొవిజన్స్ కి అప్లై అవుతుంది. సెకండ్ మీనింగ్ కనుక తీసుకుంటే కొన్ని ప్రొవిజన్స్ కి లేదా కొన్ని స్టేట్మెంట్స్ కి అది యాప్ట్ అవ్వట్లేదు. అలాంటప్పుడు ఫస్ట్ మీనింగ్ తీసుకుందామా, సెకండ్ మీనింగ్ తీసుకుందామా? ఫార్మర్ మీనింగ్ తీసుకుందాము, నాట్ లేటర్ వన్. నెక్స్ట్, it may also happen that there is a conflict between 2 or more clauses of the same document and effort should be interpret the clauses harmoniously. రెండు రూల్స్ మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చింది అనుకోండి, మనం ఏం చేసాం, హార్మోనియస్ రూల్ ఏం చేసాం, కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు వీలైనంత వరకు రెండింటికి కూడా ఎఫెక్ట్ వచ్చే విధంగానే చేద్దాము. అలా కాని పక్షంలో ఏంటి, however if it is not possible to give effect to all of them then earlier clause will override the later one. రెండిట్లో ఏది ఫస్ట్ వచ్చిందో, ఫస్ట్ లైన్ లో ఒక ప్రొవిజన్ కి 20th లైన్ లో ఒక ప్రొవిజన్ కి కాన్ఫ్లిక్ట్ పడింది, వీలైనంత వరకు రెండింటికి ఏం చేస్తాం, ఎఫెక్ట్ వచ్చే విధంగా చూస్తాం. అయినా సరే పాసిబుల్ కానప్పుడు ఏం చేస్తాం, 10th లైన్ లో ఉన్నదానికి ఇస్తామా ఓవర్ రైడింగ్, 21st లైన్ లో ఉన్నదానికి ఇస్తాం, 10th లైన్ లో ఉన్నదానికి ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ వస్తుంది. రైట్. సో ఇక్కడతో మనకి ఇంట్రొడక్షన్ ఆఫ్ స్టాట్యూట్స్ కంప్లీట్ అయింది కదా. మీరు మళ్ళీ ఇన్స్టిట్యూట్ బుక్ కనుక ఓపెన్ చేస్తే అక్కడ మళ్ళీ కేస్ స్టడీస్ అవి చాలా ఉంటాయి కదా. ఈ లెవెల్ అంటే యాక్చువల్గా ఫైనల్లో తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేసేది. ఫైనల్కి వెళ్ళేసరికి మనం ఏంటంటే నెంబర్ ఆఫ్ యాక్ట్స్ చూసుంటాం, సిఏ ఇంటర్లో యాక్ట్స్, అలాగే సిఏ ఫైనల్లో కూడా నెంబర్ ఆఫ్ యాక్ట్స్ చూసుంటాం. కాబట్టి వాటన్నిటి హెల్ప్ తీసుకొని ఇలిస్ట్రేషన్స్ అన్నిటిని కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఈ స్టేజ్ లో మీరు చదివిన యాక్ట్స్ ఇంకా కరెక్ట్ గా 5 or 6 అంతే. కాబట్టి ఇంకా ఆ లెవెల్ వరకు మనం అండర్స్టాండింగ్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ మనకు కావాల్సింది 4 నుంచి 5 మార్కులు. ఆ 4 నుంచి 5 మార్కుల కోసంగా నేనైతే కట్ షార్ట్ మెటీరియల్ ఇచ్చాను. ఆ కట్ షార్ట్ మెటీరియల్ బట్టి పట్టేసి మనకు 4 మార్క్స్ ఆర్ 5 మార్క్స్ పక్కా. రైట్.